హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు కళ ఆల్ ఇన్ వన్ ఛానల్. ఈరోజు మార్నింగ్ కాకరకాయ ఫ్రై నేను చేశాను. సో అదే ఈ వీడియో. అబ్బా కాకరకాయ చేదు నాకు ఇష్టం ఉండదు అనే వాళ్ళు కూడా నేను చేసిన ప్రాసెస్లో చేస్తే డెఫినెట్గా నచ్చుతుంది కాకరకాయ ఫ్రై. నాకైతే అస్సలు నచ్చదు కాకరకాయ. నచ్చదు అని చెప్పి నేను చాలా రోజుల నుంచి తినడం మానేశాను. సో అప్పుడప్పుడు ఇప్పుడే అలా అలవాటు చేసుకుంటున్నాను మా అమ్మ వల్ల. సో కాకరకాయ ఫ్రైలో ఆనియన్స్ ఎక్కువగా ఉంటాయి. కాకరకాయ అనేది మనకి చేదు కొంచెం తగ్గుతుంది. నాకు ఇష్టం లేని కర్రీ కూడా నేను ఈరోజు కుక్ చేస్తున్నాను. కూడా మా అమ్మని అడిగి నేర్చుకొని మరీ కుక్ చేస్తున్నాను. ఎనీవే మ్యాటర్లోకి వద్దాం. మాదైతే మీ సేవ. సో మా మీ సేవకి వచ్చిన చాలామంది అడిగే క్వశ్చన్స్ని నేను ఈరోజు ఆన్సర్ చేస్తున్నాను. ప్రైవేట్ స్కూల్లో కూడా ఫ్రీ ఎడ్యుకేషన్ స్టార్ట్ చేశారంట కదా, సో దానికి ఆన్లైన్ అప్లై చేయాలంట కదా అని ఒకటి. సెకండ్ క్వశ్చన్ వచ్చి సచివాలయంలో జాబ్స్ పడ్డాయంట కదా, అది సచివాలయంలో అప్లై చేసుకోవాలంట కదా, అది సచివాలయం దగ్గరికి వెళ్తే మీ సేవకు పంపిస్తున్నారు. సో ఎలా అప్లై చేయడం? స్కూల్లో కూడా ఫ్రీ ఎడ్యుకేషన్ అనేది 1 to 5th వరకు ఇవ్వడం జరిగింది. అది 6th monthలో ఓపెన్ అయింది వెబ్సైట్. అది ఆల్రెడీ అప్లై చేసుకున్నారు అందరూ కూడా. మళ్ళీ ఇప్పుడు వెబ్సైట్ అయితే ఇచ్చారు కానీ ఇంకా ఓపెన్ కాలేదు. సో ఓపెన్ అయితే మీకైతే నేను అప్డేట్ ఇస్తాను. నెక్స్ట్ ఇంకో క్వశ్చన్, సచివాలయంలో జాబ్స్ పడ్డాయంట కదా, సో అది అప్లై చేసుకోవడం? అవునండి, సచివాలయంలో జాబ్స్ అనేవి పడ్డాయి. వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అవి. బాయ్స్ ఆర్ గర్ల్స్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు వీటికైతే. దానికి క్వాలిఫికేషన్ ఏంటంటే 10th డిగ్రీ, ఇంటర్, డిప్లొమా ఏదైనా మనం ఏ కోర్స్ అయినా చేసి ఉండొచ్చు. సో ఎవరైనా ఎలిజిబుల్, చదువుకుని అయితే ఉండాలి. సర్టిఫికెట్స్ అనేవి మన దగ్గర ఉండాలి. మన దగ్గర ఉన్న ప్రూఫ్స్ అన్ని పట్టుకొని సచివాలయం దగ్గరికి వెళ్తే సచివాలయం మనకి డాక్యుమెంట్స్ తీసుకొని మనకి ఓటీపీస్ అనేవి వస్తాయి. మెయిల్కి ఒకటి, ఫోన్కి ఒకటి. సో అవి ఎంటర్ చేసి డాక్యుమెంట్స్ సబ్మిట్ చేస్తారు. ఒకవేళ ఎలిజిబుల్ అయితే దీనికి వాళ్ళే మనకి కాంటాక్ట్ అవుతారు. సో ఇంకెందుకు లేట్ చేయడం, మీ దగ్గరలో ఉన్న సచివాలయంకి వెళ్ళి అడగండి ఇలా అని చెప్పి. నెక్స్ట్ ఇంకో నోటిఫికేషన్ వస్తుంది 10th మీద. దాని గురించి కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను త్వరలోని అప్డేట్ అయ్యాక నోటిఫికేషన్. వీడియో విషయానికి వస్తే వీడియో చూసారు కదండి ఇప్పటి వరకు. ఇప్పుడు నేను టర్మరిక్ పౌడర్ అనేది ఇందులో మిక్స్ చేశాను. ఇది బాగా మిక్స్ అయిన తర్వాత ముక్కలు అనేవి బాగా వేగాలి. సో ప్లేట్ పెట్టేసి వదిలేసాను. దాని తర్వాత ప్లేట్ తీసి దీంట్లో కారం అనేది మిక్స్ చేశాను. సో కారం వేయగా ఒక 5 minutes అలా దీంట్లో మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోద్ది. మీరు మాత్రం వీడియో చూసి వెళ్ళిపోకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.